సో ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ ఏమంటారు? SAM అంటారు. SAM అంటే ఏంటి? సింగిల్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఓకే, ఇట్ మీన్స్ దట్ ఇంటర్ఫేస్ షుడ్ హ్యావ్ ఓన్లీ వన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఓన్లీ వన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. It can have multiple default methods and static methods, but it should have only one single abstract method, that is functional interface. But in Java 8, interfaces can have multiple abstract methods, multiple default methods, multiple static methods. Interfaces is different. Interfaces lo one of the kind interface ఏంటి? Functional interface. Okay, interfaces is a concept. ఆ ఇంటర్ఫేసెస్లో మల్టిపుల్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉండొచ్చు, స్టాటిక్ మెథడ్స్ ఉండొచ్చు, డిఫాల్ట్ మెథడ్స్ ఉండొచ్చు. కానీ కమ్స్ టు ద ఫంక్షనల్ ఇంటర్ఫేస్, ఇట్ షుడ్ హ్యావ్ ఓన్లీ సింగిల్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఓకే, దాన్ని SAM అంటారు అన్నట్టు. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సింగిల్ అబ్స్ట్రాక్ట్ మెథడ్? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్? సో వెన్ వీఆర్ గోయింగ్ టు రైట్ ద లాంబ్డా ఎక్స్ప్రెషన్స్, లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ రాసేటప్పుడు ఏం చేస్తాము? We should not use the method name, variable parameter types, return types. We cannot use, right, when we are writing the lambda expression. Okay, lambda expression ante enti? Let's say I have some method, we'll discuss later, but let's say I have one method, this is lambda expression is returning 10. Okay, okay, this is fine. ఇదేంటి అంటే ఇక్కడ మెథడ్ నేమ్ మనం యూజ్ చేయట్లేదు లాంబ్డా ఎక్స్ప్రెషన్ రాయడానికి. ఇదివరకు మనకు మెథడ్ నేమ్ ఉండేది. ఓకే, ఇక్కడ లాంబ్డా సింటాక్స్ వచ్చింది, రిటర్న్ 10 అంటున్నాం. దిస్ ఈజ్ అసలు లాంబ్డా ఎక్స్ప్రెషన్ అంటే తర్వాత డిస్కస్ చేద్దాం, బస్ జస్ట్ రిమెంబర్ దిస్. సో ఇలా రాస్తాం. ఇలా రాయాలి అంటే ఒక ఇంటర్ఫేస్లో కనుక మల్టిపుల్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉన్నాయనుకో, లెట్స్ సే మల్టిపుల్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉన్నాయి, నువ్వు లాంబ్డా ఎక్స్ప్రెషన్ రాయాలంటే దానికి కన్ఫ్యూజన్ ఉంటుంది అన్నట్టు. ఓకే, లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ మల్టిపుల్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉన్నాయి, ఫర్ విచ్ మెథడ్ యు ఆర్ రైటింగ్ లాంబ్డా ఎక్స్ప్రెషన్. ఓకే, ఇప్పుడు సింగిల్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉందనుకో, అది దట్ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. ఓకే, ఓన్లీ వన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంది, యు ఆర్ కాలింగ్ దట్ మెథడ్ ఓన్లీ ఇన్ చైల్డ్ క్లాస్, రైట్? ఇంటర్ఫేసెస్లో ఒకటే అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉందంటే చైల్డ్ క్లాస్లో ఒకటే ఇంప్లిమెంట్ చేస్తాం కదా, అంటే వాట్ యు ఆర్ కాలింగ్ దట్ మెథడ్ ఓన్లీ, రైట్? వీ కెనాట్ హ్యావ్ చాయిస్ టు కాల్ అదర్ మెథడ్. క్లియరా? సో ఒక్కటే మెథడ్ ఉంది అంటే మెథడ్ నేమ్ ఏంటో మనకు తెలుసు, ఆ మెథడ్కి ఎలాంటి డేటా టైప్స్ మనం పాస్ చేయాలో తెలుసు, మెథడ్ మనకి ఏం రిటర్న్ చేస్తుందో తెలుసు. అలాంటప్పుడు ఆ నేమ్స్ అన్ని డేటా టైప్స్ అన్ని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఐ కెన్ అండర్స్టాండ్. జావా అయితే ఏమంటుందంటే ఐ కెన్ అండర్స్టాండ్. ఓకే, ద సింటాక్స్ ఆఫ్ abstract method I can understand. What is the return type, what is the name of that method, what are the parameters it is expecting, what it's going to return, I can understand. You no need to mention anything, just simply write this. So instead of writing 10 lines, just write in one line. I can understand that. It's to simplify the code, concise the code with the lambda expression. So to achieve this lambda expression, we should have the functional interface. Without functional interface, we cannot write the lambda expression. If you want to achieve the lambda expression, you should have the functional interface. That functional interface should have only one abstract method, single abstract method. Okay? Clear? Any doubt? So let's say, first of all, when I write the functional interface, I thought of write, it's a functional interface, it should have only one abstract method. Okay, after that somebody came and he has added one more method to that interface. So that time my interface is already implemented somewhere with the lambda expression. Appudu em avuddi? We are going to break the rules, right? Initially we thought of it's a functional interface. ఒకటే అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉండాలని నేను రాశాను, బట్ సంబడి వచ్చేసాడు. ఓకే, వన్ మోర్ మెథడ్ యాడ్ చేశాను ఇంటర్ఫేస్లో. లెట్స్ సే మన ప్రాజెక్ట్ తీసేసుకోండి, నేను ఒక ఫంక్షనల్ ఇంటర్ఫేస్ రాశాను. ఓకే, నేను ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ పెట్టాను, నాకు ఇంప్లిమెంటేషన్ క్లాసెస్లో ఆల్ లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేస్తున్నాను. క్లియర్? కానీ సడన్గా ఏమైందంటే ఇంకోరు వచ్చారు, వాడికి ఇంటెన్షన్ తెలియదండి, ఫంక్షన్ ఇంటర్ఫేస్ అని తెలియక ఇంటర్ఫేసే కదా అని చెప్పి ఇంకొక అబ్స్ట్రాక్ట్ మెథడ్ యాడ్ చేశాడు. అప్పుడు ఆల్రెడీ నేను లాంబ్డా ఎక్స్ప్రెషన్ ఇంప్లిమెంట్ చేశాను చైల్డ్ క్లాసెస్లో. అక్కడ ఏమవుతుంది,
కంపైల్ ఎర్రర్ వస్తుంది, అంబిగ్యూటీ ఉంటుంది. అంటే ఒక ఇంటర్ఫేసెస్లో 2 అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉన్నాయి, నువ్వు రాసే లాంబ్డా ఎక్స్ప్రెషన్ విచ్ మెథడ్, లాంబ్డా ఎక్స్ప్రెషన్ అని కన్ఫ్యూజన్లో పడుతుంది. సో అది ప్రాబ్లం అవుతుంది కదా, దాన్ని ఓవర్కమ్ చేయాలి కదా. ఫస్ట్ నేను ఏం డిసైడ్ అయినా ఇది ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అంటే ఒకటే అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉండాలి, పక్కోడు రాగానే మనకు అర్థం కావాలి ఇట్స్ అ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అని. అంటే ఐ షుడ్ నాట్ యాడ్ 1 more మెథడ్ అయ్యా అని మనకు అర్థం కావాలి. అలా అర్థం కావడానికి రీడబిలిటీ కోసం ఏం చేస్తారంటే ఒక అనోటేషన్ యాడ్ చేస్తారు ఇంటర్ఫేస్కి, దట్ ఈస్ @ఫంక్షనల్ ఇంటర్ఫేస్. ఓకే, ఒక ఇంటర్ఫేస్లో @ఫంక్షనల్ ఇంటర్ఫేస్ యాడ్ చేసామనంటే దట్ మీన్స్ ఇట్స్ అ ఫంక్షనల్ ఇంటర్ఫేస్. అది ఏం చేస్తుంది, ఓకే నువ్వు అది చదివి కూడా ఇఫ్ యూ డజంట్ నో అబౌట్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ ఇఫ్ యూ ట్రైంగ్ టు యాడ్ ద 1 more అబ్స్ట్రాక్ట్ మెథడ్, అదేం చేస్తుంది 2 అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ యాడ్ చేయగానే కంపైల్ ఎర్రర్ ఇచ్చేస్తుంది. అరే నన్ను ఇంటెన్షనల్గా నువ్వు ఫంక్షనల్ ఇంటర్ఫేస్గా మేక్ చేస్తున్నావు, బట్ యు ఆర్ ట్రైంగ్ టు యాడ్ 2 అబ్స్ట్రాక్ట్ మెథడ్స్, ఐ కెనాట్ అలో ఇట్, మోర్ దెన్ 1 అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ నేను అలో చేయను అని అది ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకే, సో కెన్ వి సీ ఇట్ ప్రోగ్రామాటిక్. అర్థమైందని ఇప్పుడు ఏం చెప్పాను, ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి, ఇంటర్ఫేసెస్ అంటే ఏంటి. ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్లో సింగిల్ అబ్స్ట్రాక్ట్ మెథడే ఉంటుంది, లేదా మల్టిపుల్ మనం ఒకటి అనుకున్నాం అంటే జస్ట్ ఇంటర్ఫేస్గా క్రియేట్ చేసి ఇది సింగిల్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ పెట్టా కాబట్టి ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అని ట్రీట్ చేయడానికి లేదు. ఎందుకంటే ఎవరైనా వచ్చి మళ్ళీ యాడ్ చేశారనుకో ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ క్లాసెస్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తాయి, కంపైల్ ఎర్రర్స్ అన్నీ వచ్చేస్తాయి కదా. సో లేదు ఇది ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అని నువ్వు డిసైడ్ చేయాలంటే అనోటేషన్ ఒకటి యాడ్ చేయాలి, అదే ఫంక్షనల్ ఇంటర్ఫేస్. క్లియర్ ఆ కాన్సెప్ట్. లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ అనేది ఉంది, తర్వాత డిస్కస్ చేద్దాం ఫంక్షనల్ ఇంటర్ఫేస్. ఓకే, సో లెట్స్ సే నేను ఇక్కడ ఫస్ట్ జావా 17లో రాయొచ్చా చూద్దాం ఫంక్షనల్ ఇంటర్ఫేస్. కెన్ ఐ క్రియేట్ ద జావా 17? go here, where is class, java class, type is interface, right? We are talking about interface. So దీన్ని ఏమనుకుంటున్నా అంటే I say okay, user account service. Okay, account service is my interface. Okay, interface ni నేను ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ యాడ్ చేస్తున్నాను. అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఇంటర్ఫేసెస్లో మెథడ్స్ బై డిఫాల్ట్ పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ కదా, ఇట్స్ క్లియర్ రైట్. యూ నో నీడ్ టు మెన్షన్ ద పబ్లిక్ అబ్స్ట్రాక్ట్. మెన్షన్ చేసినా యూజ్ లేదు, యూ కెన్ మెన్షన్ ఇట్ అబ్స్ట్రాక్ట్ అండ్ మెథడ్ రిటర్న్ టైప్ వైల్ డిస్ప్లే కూడా గెట్ అకౌంట్ నెంబర్. ఓకే, అకౌంట్ నెంబర్. ఓకే, దిస్ ఈజ్ మై అబ్స్ట్రాక్ట్ మెథడ్. క్లియర్. కానీ ఇక్కడ చూడండి పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ బై డిఫాల్ట్గా డిజేబుల్ అయినాయి, కీవర్డ్స్ లాగా ట్రీట్ చేయట్లేదు అది. అంటే నువ్వు మెన్షన్ చేసినా మెన్షన్ చేయకపోయినా ఇంటర్ఫేసెస్లో బై డిఫాల్ట్ పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. ఓకే, ఐ కెన్ రిమూవ్ దిస్. దిస్ ఈజ్ మై మెథడ్. ఓకే, దిస్ ఈజ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. సో ఐ కెన్ యాడ్ 1 more అబ్స్ట్రాక్ట్ మెథడ్ రైట్ ఇంటర్ఫేసెస్లో. కెన్ యాడ్ get account holder name. Okay, this is 1 more in abstract method. Clear? Ila I can add number of abstract methods. So Java 17 lo we don't have a choice to write that. ఇదేంటిది JDK దేనికి కనెక్ట్ అయింది, ఇక్కడికి వెళ్ళి ప్రాజెక్ట్ స్ట్రక్చర్లో చూసుంటే ఇట్ ఇస్ కనెక్టెడ్ టు 1.7. సో ఇక్కడ నేను కెన్ ఐ రైట్ ద అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ హియర్, సారీ డిఫాల్ట్ మెథడ్ రాయొచ్చా? ఐ కెనాట్ రైట్ ద డిఫాల్ట్ అనే కీవర్డే ఉండదు. ఓకే, స్టాటిక్ మెథడ్స్ని అలో చేయదు, ఇక్కడ సజెషనే చేయట్లే, స్టాటిక్ మెథడ్ని అలో చేయదు. ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జాంపుల్లో చూసాం. ఇప్పుడు ఏంటి నేనేమని చెప్పాను, ఒక ఇంటర్ఫేసెస్ని ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ అని చెప్పాలంటే వీ షుడ్ హ్యావ్ వన్ అనోటేషన్ అని చెప్పాను. కానీ ఇక్కడ అనోటేషన్కి అలో ఉందా చూద్దాం. లెట్స్ సే జావా 7లో వీటికి సరే టాప్లో అప్లై చేయాలి. అనోటేషన్స్ ఎప్పుడు టాప్లోనే అప్లై చేస్తాం కదా, రైట్. ఇక్కడ @ఫంక్షనల్ ఇంటర్ఫేస్ కనిపిస్తుందా, ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుందా. సో జావా 17లో ఈ ఫీచర్ యాడ్ చేయలేదు. జావా 7లో వీ డోంట్ హ్యావ్ ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ అని. ఓకే, సో ఇక్కడ మనం ఎన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇంటర్ఫేసెస్లో.
Okay, the same concept I'll going to create account. This one, right? I'll create one interface. Okay, so interface is the same method. I'll copy this to I'll add here. Okay, ikkada I can add the default method set. Default చూపిస్తుంది. Default void my default method something. Okay, my default method. Inside we can write sysout default method is called. Okay, same way we can write static method also, right? Void my static. Okay, static method is called అన్న invoked అన్న సేమ్. ఓకే, called అంటే ఇక్కడ ఇదేంటి, దేని కనెక్ట్ అయింది ఇది? విచ్ వర్షన్ ఆఫ్ జావా ఇట్స్ కనెక్టెడ్? జావా 17 మీన్స్ జావా 8 ఫీచర్స్ కూడా 17లో ఉంటాయి కదా. సో దానికోసమే, లేదంటే జావా ఓన్లీ జావా 8 కనెక్ట్ అయ్యి చెక్ చేస్తా అంటే అది డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోండి. మన 7 డౌన్లోడ్ చేసుకున్నాం కదా, సేమ్ వే జావా 8 కూడా డౌన్లోడ్ చేసుకుని దానికి కనెక్ట్ అయ్యి మీరు టెస్ట్ చేయొచ్చు. ఓకే, ఎలాగో నా దగ్గర 17 ఉంది కాబట్టి ఐ డిడ్ నాట్ డౌన్లోడ్ ఇట్. క్లియర్? సో ఇక్కడ నేను ఒక ఇంటర్ఫేసెస్లో డిఫాల్ట్ మెథడ్ రాయొచ్చు, స్టాటిక్ మెథడ్ రాయొచ్చు, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. ఈ నెంబర్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ రాసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ డిఫాల్ట్ మెథడ్ రాసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంకో వన్ మోర్ డిఫాల్ట్ మెథడ్ రాయగలుగుతానా? ఎస్, ఐ కెన్. రైట్? సో హియర్ ఐ కెన్ రైట్ వన్ మోర్ డిఫాల్ట్ మెథడ్. రైట్? ఇట్స్ అలౌవింగ్. Same way I can write number of static methods. Clear? Number of static methods. Abstract methods kuda we can write number of. This is Java interfaces, but it's not a functional interface. It's just interface. Okay, because it's allowing multiple abstract methods. You forgot about default methods and static methods. Okay, we should concentrate on abstract methods only. So ఇప్పుడు ఏంటి, I want to make this interface as a functional interface. So how can I make it? First my thought is like I want to have it, this is as a functional interface. So I added, somebody came into picture and he has added one more method. So that time we are breaking the functional interface principle. Okay, to achieve that, to make stick of this interface as a functional interface, how can we do this? So let's say if I add annotation. What is annotation? At the rate functional interface. So here it is suggesting, right? Java 17 we have, but Java 7 lo we don't have. Java 17 it is showing. Okay, I make this functional interface. Okay, after that I came to this interface. I was trying to add one more abstract method. What is happening? Showing compile error, right? See, so functional interface and annotation add చేసాయి. Okay, I was trying to add, అంటే ఇంటెన్షనల్గా నేను ఇక్కడికి వచ్చాను. జావా 8 ఫీచర్ వాళ్ళకి తెలియదు, సో ఇంటర్ఫేస్ అంటే తెలుసు వాళ్ళకి. సో ఇంటర్ఫేస్లో ఒకటి అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంది, ఐ కెన్ యాడ్ వన్ మోర్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని యాడ్ చేశాను. కానీ నేను ఏం చేశాను, దిస్ ఇంటర్ఫేస్ స్ట్రిక్ట్లీ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అని అక్కడ రూల్ పెట్టాను. ఎలా? బై యాడింగ్ ద అట్ ద రేట్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అనటేషన్. ఇప్పుడు నువ్వు ఇంకొక అనటేషన్ యాడ్, ఇంకొక అబ్స్ట్రాక్ట్ మెథడ్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను అనుకో, ఏమవుతుంది? అది కంపైల్ ఎర్రర్ అంటుంది. ఏమిస్తుంది ఎర్రర్? సే సింపుల్, మల్టిపుల్ నాన్ ఓవర్రైడింగ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఫౌండ్ ఇన్ ద ఇంటర్ఫేస్ అకౌంట్. ఓకే, సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాడు. ఓకే, ఏమని? an informative annotation type used to indicate that interface type is declaration is intended to be a functional interface defined by the Java language specification.
Conceptually, function interface has exactly one abstract method. Since default methods have an implementation, they are not abstract. If an interface declare an abstract method, or so you can read all this. ఇదంతా నేను రీడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అది క్లియర్గా చెప్తుంది. అరే నేనేంటి ఫంక్షన్ ఇంటర్ఫేస్ దాని ఇంటెన్షన్ ఏంటి, ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉండాలి, దానికోసం అనటేషన్ అప్లై చేశారు. బట్ యూఆర్ ట్రయింగ్ టు యాడ్ ద వన్ మోర్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అని క్లియర్గా చెప్పేస్తుంది. బట్ ఇట్స్ నాట్ కంప్లైనింగ్ అబౌట్ ద డిఫాల్ట్ మెథడ్స్ అండ్ స్టాటిక్ మెథడ్స్. ఇఫ్ ఐ రిమూవ్ దిస్ అబ్స్ట్రాక్ట్ మెథడ్, సో దేర్ ఈజ్ నో ఇష్యూ. క్లియరా? క్లియర్ రైట్? ఎనీ డౌట్? క్లియరా? ఇది వెరీ క్లియర్. ఇది క్లియర్ అవుతుంది. నెక్స్ట్ ల్యాండ్ ఎక్స్ప్రెషన్ అర్థమవుతుంది. ఇది అర్థం కాకపోయింది అనుకో, ఫంక్షన్ ఇంటర్ఫేస్ అర్థం కాకపోతే అక్కడే ఆగిపోతారు. ఇక సమయ క్లియరా? మహేష్ నువ్వు తర్వాత వీడియో చూడు. ఓకే, స్టార్టింగ్ నుండి తర్వాత డిస్కస్ చేద్దాం. క్లియర్? సో ఇక్కడ అంటే ఫంక్షన్ ఇంటర్ఫేస్ అంటే మనకేం తెలుసు, ఓన్లీ వన్ మెథడ్ ఉంటుంది. ఓకే రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ విల్ క్రియేట్ వన్ ఎగ్జాంపుల్ విత్ డిఫరెంట్ పారామీటర్స్. ఓకే, I'll go here and I'll create one interface that is calculator. ఎందుకంటే డిఫరెంట్ పారామీటర్ కావాలి, క్యాలిక్యులేటర్ అనే ఒక ఇంటర్ఫేస్. ఓకే, ఈ ఇంటర్ఫేసెస్లో నేను ఏం చేస్తాను, ఐ వాంట్ టు యాడ్ 3 ఎలిమెంట్స్ అడిషన్ చేయాలనుకుంటున్నాను. ఓకే, దానికి సింటాక్స్ ఏంటి, ఇట్ విల్ రిటర్న్ ఇంటీజర్. రైట్, ఇట్ విల్ రిటర్న్ ఇంటీజర్ యాడ్. ఓకే, యాడ్ ఏం చేస్తుంది, ఇంట్ ఏ కామా ఇంట్ అని. ఓకే, ఇంట్ అనేది తీసుకుని పోయేదేం లేదు, ఇంట్ బి ఇంట్ సి తీసుకుంటాం. రైట్, ఫైనల్గా ఇది ఏం రిటర్న్ చేస్తుంది, ఇంటీజర్ రిటర్న్ చేస్తుంది. అంటే ఈ 3ని ఇంప్లిమెంట్ చేసే దగ్గర, ఇక్కడ కాదు, దీని ఇంప్లిమెంటేషన్ క్లాస్ కదా రాసేయాల్సింది. ఇంప్లిమెంటేషన్ క్లాసెస్లో ఈ 3 రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇది ఓకే. ఫస్ట్ దీన్ని నేను జావా 17లో రాస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ నేను డైరెక్ట్ రాసాను అనుకో, జావా 17లో ఎలా రాస్తాను, లెట్స్ సే సరే జావా 7లో. కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను నా ఇంటెన్షన్గా నేను ఒకటి చెప్పి నోట్లకి ఒకటి వచ్చింది అనుకో, డోంట్ గెట్ కన్ఫ్యూజ్. జావా 7లో నేను ఒక ఇంటర్ఫేస్ యాడ్ చేశాను. ఓకే, ఇది జావా 7. సో జావా 7లో నేనేంటి, నాకు ఒక మెథడ్ ఉంది. రైట్, ఏంటి మెథడ్, యాడ్. యాడ్ ఓకే. సో ఇంట్. ఓకే, ఈ జావా 7లో ఈ మెథడ్ నేను యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ నేను ఒక ఇంప్లిమెంటేషన్ క్లాస్ రాయాలి. ఓకే, ఆ క్లాస్ నేమ్ ఏంటి, అడిషన్ అనుకున్నాం, అడిషన్. ఓకే, అడిషన్ క్యాలిక్యులేటర్ ఆర్ అడిషన్ ఇంప్లిమెంటేషన్. ఓకే, లేదా వాట్ ఎవర్ అడిషన్ అనుకోండి, ఇంప్లిమెంటేషన్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇదేంటి క్లాస్. ఓకే, ఈ క్లాస్ ఏం చేస్తుంది, ఇట్ షుడ్ ఇంప్లిమెంట్స్ క్యాలిక్యులేటర్. రైట్, మనకు తెలిసిన జనరల్ వే ఇదే కదా. సో చేయగానే ఇది ఏముంటుంది, అక్కడ మనకు అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంది కాబట్టి ఇట్ ఓవర్ రైడ్ చేయమని అడుగుతుంది. లైక్ వీ షుడ్ ఇంప్లిమెంట్. రైట్, ఇంప్లిమెంట్ చేసాం, ఓవర్ రైడ్ చేసాం. ఫైనల్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఏ ప్లస్ బి ప్లస్ సి. అంటే మనం ఏదైతే 3 పారామీటర్స్ పాస్ చేస్తున్నానో వాటి ప్లేస్ చేసేసి రిటర్న్ చేస్తున్నా ఒకటే లైన్లో. మల్టిపుల్ లైన్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్స్ట్రా వేరియబుల్ తీసేసుకొని అంత లేదు. 3 సింపుల్ 3 ఇంటీజర్స్ ఇచ్చారు, యాడ్ చేశాను, బ్యాక్ పంపించేశాను. క్లియర్? ఇట్స్ క్లియర్ రైట్. సో ఇప్పుడు మామూలుగా మనం ఏంటంటే ఒక ఇంటర్ఫేస్ ఉందనుకో, ఆ ఇంటర్ఫేసెస్ని ఇలా అకౌంట్ సరే ఏంటది క్యాలిక్యులేటర్, దాన్ని చైల్డ్ క్లాస్లో రాయాలి. దీనికి ఇంప్లిమెంటేషన్, దీన్ని యాక్సెస్ చేయాలంటే ఎలా చేయాలి, ఇంకో క్లాస్ క్రియేట్ చేయట్లేను, ఐ రైట్ మెయిన్ మెథడ్ ఇయర్ ఇట్ సెల్ఫ్. ఓకే, మెయిన్ మెథడ్ అనేది నువ్వు ఇంటర్ఫేస్లో కూడా ఎక్కడైనా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మెయిన్ మెథడ్ అనగానే జేవీఎం ఇక్కడ నుండి రన్ చేయడానికి మనం ఒక ఎంట్రీ పాయింట్ ఇస్తాం అన్నట్టు అంతే. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నా, ఇక్కడ ఏం చేయాలి, ఇప్పుడు నేను యాక్చువల్గా దీన్ని అడిషన్ చేయాలంటే ఎలా చేయాలి, జావా 17లో అయితే, జావా 7లో అయితే అడిషన్ ఫస్ట్ ఏం చేస్తాం చెప్పండి, క్యాలిక్యులేటర్, జనరల్ క్యాలిక్యులేటర్కి క్యాల్ అని తీసేసుకొని దాన్ని చైల్డ్ క్లాస్కి
అబ్స్ట్రాక్ట్ క్రియేట్ చేసి ఏం చేస్తాం, కాల్ డాట్ యాడ్ అని చెప్పి 5,3,7 అన్నాం అనుకో. ఓకే, ఏం చేస్తుంది ఫైనల్గా మనకి ఏం రిటర్న్ చేస్తుంది ఇక్కడ, ఇంట్ సమ్ కదా, సమ్ను రిటర్న్ చేస్తుంది. రైట్, 3 మెంబర్స్ని యాడ్ చేసి మెథడ్ ఏం రిటర్న్ చేస్తుంది, ఇక్కడ రాగానే దీని ఇంప్లిమెంటేషన్ ఏం చేస్తుంది ఇక్కడే కదా. సో 3ని యాడ్ చేసేసి రిటర్న్ చేసేస్తుంది. లైక్ సో ఇక్కడ ఏం చేస్తున్నా నేను సీస్ అవుట్ పెట్టేసి. ఎనీ డౌట్, సింటాక్స్ డౌటా సాయి, క్లియరా? ఓకే, సమ్. ఓకే, ఇప్పుడు ఎంత వస్తుంది నాకు వాల్యూ 15, రైట్? సాయి ఎంతనా, 5 + 3 8 + 7 15. ఓకే, నాకు 15 అనేది వచ్చేస్తుంది. హలో ఎవరు ఇక్కడ జేడీబీకి ఏంటి? ఓకే, సో ఇక్కడ దీంట్లో ఎర్రర్స్ ఉన్నాయి కాబట్టి అది అలో చేయట్లేదు. నేను ఏం చేస్తాను, దీన్ని కమెంట్లో పెడతాను. ఓకే, 15 ప్రింట్ అయింది. క్లియర్, అవుట్పుట్ ఇస్ 15. అంటే ఇప్పుడు ఒక నార్మల్గా ఒక ఇంటర్ఫేస్లో ఉన్న మెథడ్ని మనం యాక్సెస్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఫస్ట్ సింపుల్గా ఇక్కడ డిక్లేర్ ఇంటర్ఫేసెస్లో అబ్స్ట్రాక్ట్ మెథడ్ డిక్లేర్ చేయాలి, దాన్ని చైల్డ్ క్లాస్లో ఇంప్లిమెంట్ చేసి ఆ చైల్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇంటర్ఫేస్కి అసైన్ చేసి ఇంటర్ఫేసెస్ నుండి మెథడ్ని ఇంటర్ఫేస్ డిఫరెన్స్ తోటి దాన్ని కాల్ చేయాలి, పారామీటర్స్ మనం పాస్ చేయాలి. రైట్, ఇన్ని స్టెప్స్ చేయాలి. ఇప్పుడు ఎన్ని స్టెప్స్ ఉన్నాయి చూడండి, ఎన్ని లైన్స్ కోడ్ ఉంది ఇక్కడ. సో ఫస్ట్ 1 లైన్, రైట్, దిస్ ఈజ్ 1 లైన్. ఓకే, ఇదేంటి 2 3 లైన్స్. ఓకే, ఇక్కడ 4 5 6 లైన్స్. అవుట్పుట్ చూడడానికి 6 లైన్స్ రాసాం. ఇది సింపుల్ అడిషన్కి. అదే మన రియల్ టైంలో అదే ఇంప్లిమెంటేషన్ అడిషన్ అయి ఉండదు కదా. బిజినెస్ లాజిక్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటుంది, హండ్రెడ్స్ ఆఫ్ లైన్స్ ఉంటుంది. ఒక్క మెథడ్లో 600-700 లైన్స్ కూడా ఉంటుంది. ఒకసారి రాశాను కదా, ఎన్ని లైన్స్ ఉన్నాయి, 600 లైన్స్, 300-400-500 లైన్స్ ఉంది ఒకటే మెథడ్. అంటే అన్ని లైన్స్ పెరుగుతూనే పోతుంది కదా. ఓకే, ఇప్పుడే ఇది ఇన్ని 7 లైన్స్ ఉన్నదాన్ని జావా 8లో ఎంత సింపుల్గా రాయొచ్చు. ఓకే, జావా 8లో ఈ దీన్ని ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్గా చేసి ఎలా రాయొచ్చు. ఓకేనా, అది మనం చూద్దాం. క్లియర్, ఇక్కడ జావా క్యాల్కులేటర్, రైట్, దిస్ ఈజ్ అ క్యాల్కులేటర్. ఓకే, ఇప్పుడు ఏంటి జావా 8 అండి, ఐ విల్ క్రియేట్ క్లాస్ డెమో క్లయింట్. నాకు ఇంప్లిమెంటేషన్ అవసరం లేదు ఇక్కడ. ఓకే, ఓకే క్లియర్. ఇక్కడ నాకు ఇంటర్ఫేస్ ఏంటి, క్యాలిక్యులేటర్ డాట్ క్యాలిక్యులేటర్ called to create syntax. Let me check the syntax. Simple syntax will సో సింపుల్. ఇక్కడ ఏంటంటే క్యాలిక్యులేటర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈజ్ ఈక్వల్ ఫస్ట్ అంటే ఈ వర్క్ సేమ్ కదా. క్యాలిక్యులేటర్కి రిఫరెన్స్ యాడ్ చేస్తున్నాం. తర్వాత ఇక్కడ ఏంటి అందులో ఉన్న మెథడ్ అంటే ఈ మెథడ్ ఏంటి మెథడ్, దిస్ మెథడ్. ఈ మెథడ్ ఏం పారామీటర్స్ తీసుకుంటుంది, ఎన్ని పారామీటర్స్ వాల్యూస్ తీసుకుంటుంది, 3 పారామీటర్స్ కదా. లైక్ 5 6 7 అదేనా యాడ్ చేసేది, 5 3 7. ఓకే, ఈ మెథడ్. తర్వాత ఏం చేస్తున్నా ఇక్కడ లాంబ్డా ఎక్స్ప్రెషన్. ఓకే, ఇక్కడ ఈ లాంబ్డా ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఓకే, తర్వాత ఇక్కడ ఏంటి మన ఇంప్లిమెంటేషన్. ఇదేం చేయాలి, రిటర్న్
this is syntax, right? ఇక్కడ ఓకే, ఇక్కడ డైరెక్ట్ వాల్యూస్ ఇవ్వద్దు. దిస్ ఈజ్ ఇక్కడ వేరియబుల్స్. ఓకే, ఏ కామా బి కామా సి. ఓకే, ఇది ఇంప్లిమెంటేషన్ కదా. ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ఇది అన్నట్టు. రిటర్న్ ఏంటి? ఏ ప్లస్ బి ప్లస్ సి. ఓకే, క్లియర్? ఇది ఎందుకంటే వన్ లైనే ఉంది కాబట్టి రిటర్న్ స్టేట్మెంట్ కూడా రాయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇది ఇంప్లిమెంటేషన్. అంటే ఈ ఒక్క లైన్ ఇంటెన్షన్ ఏంటంటే ఇదేంటంటే దిస్ ఎంటైర్ లైన్ మీన్స్ ఇది దిస్ ఈ క్లాస్. ఓకే, ఈ క్లాస్ ఇది వరకు రాసినట్టు మనం. ఓకే, సింగిల్ లైన్లో ఈ క్లాస్ మొత్తం అయిపోయింది. దాని ఇంప్లిమెంటేషన్ అలా రాసాం లాంబ్డా ఎక్స్ప్రెషన్. ఓకే, అంటే ఇక్కడ చూసావా వేరియబుల్స్ ఏంటి? ఇంటూ ఏ బీసీ అని డిక్లేర్ చేసాం. రిటర్న్ ఏ ప్లస్ బి ప్లస్ సి అన్నాం ఇంప్లిమెంటేషన్లో. అంతే కదా. సో అదేం చేసాం ఇక్కడ జావా 8లో సింపుల్గా ఏ ప్లస్ బిని తీసుకుంది, ఏ ప్లస్ బి ప్లస్ సిని రిటర్న్ చేస్తుంది. ఏ కమ్మ బి కమ్మ సి తీసేసుకొని రిటర్న్ చేసుకుంది. ఇదంతా సింపుల్గా ఉంది. సో యాక్చువల్లీ ఇక్కడ నువ్వు యూ కెన్ మెన్షన్ ద ఇంటీజర్స్ టైప్స్ ఆల్సో. ఇంట్. ఓకే, ఇంట్ ఏం అది మనకు కావాల్సిన అదే కదా. యాక్చువల్గా ఇంటర్ఫేసెస్లో ఏమున్నాయి? టైప్ ఏంటి? ఇంట్ ఏ, ఇంట్ బి, ఇంట్ సి. కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఫస్ట్ అర్థమైందంటే వెరీ ఈజీ. ఓకే, ఇదేం టైప్ తీసుకుంటుంది? ఫస్ట్ ఇది ఏ బి సి ఆల్ ఇంట్ టైప్స్. కాబట్టి ఇక్కడ ఏం చేశాను? ఇక్కడ డెమోలో ఇంట్ ఏ, ఇంట్ బి, ఇంట్ సి అని పాస్ చేశాను. ఓకే, లేదు నేను ఇంట్ అనుకోకుండా ఐ విల్ మేక్ ఇట్ యాజ్ ఎ లాంగ్. అప్పుడు ఏమవుతుంది? కంపైల్ ఎర్రర్ వస్తుందట. ఎందుకంటే ఆ ఇంటర్ఫేసెస్లో ఆ మెథడ్ ఇంటీజర్ మాత్రం అలో చేస్తుంది. 3 డేటా టైప్స్ ఏంటి? ఇంటీజర్. సో యూ కెనాట్ పాస్ ద లాంగ్. ఓకే, ఇంట్. ఓకే, ఈ మెథడ్ నేమ్ ఏంటి? ఇక్కడ మెథడ్ నేమ్ ఏంటి? యాడ్. ఓకే, యాడ్. ఓకే, కానీ ఇక్కడ మనము అడిషన్ అని పెట్టాం, యాడ్ అని పెట్టాం, యాడ్ అని పెట్టాం. ఓకే, కానీ ఇక్కడ ఏంటి? ఈ మెథడ్ నేమో మనం డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఏముంటుంది? ఆల్ట్ ఎంటర్, మల్టిపుల్ చాయిస్, యూటిల్స్లో ఉన్న మెథడ్ అంటే ఇక్కడ నువ్వు మెథడ్ నేమ్ను పాస్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఏం చేస్తాము? జావా 17లో ఏం చేస్తున్నాం? ఇక్కడ మెథడ్ నేమ్ యూజ్ చేసి రిఫరెన్స్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ యూజ్ చేసి పారామీటర్స్ పాస్ చేస్తున్నాం. ఓకే, క్లియర్? ఇక్కడికి వచ్చేసరికి మనం ఏం చేస్తున్నాం? సింపుల్గా మెథడ్ నేమ్ అవసరం లేదు. మెథడ్ నేమ్ అలవకుండా దానికి ఏం తెలిసి ఇది ఓన్లీ వన్ మెథడే ఉంది కదా. సో ఐ మేక్ దిస్ యాజ్ ఎ ఫస్ట్ we should do this as a functional interface. ఓకే, ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అని చేయాలి. ఓకే, ఇప్పుడు ఏంటి? నాకు ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అంటే దాంట్లో ఏంటి? ఓన్లీ వన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంటాయి. అంటే అవి ఏమేమి పారామీటర్స్ అలో చేస్తుందో తెలుసు. సో అదేం చేస్తుంది? నువ్వు దీన్ని పాస్ చేసిన ఒకటే, పాస్ చేయకపోయినా ఒకటే, ఐ కెన్ టేక్ అంటే. ఓకే, డిఫాల్ట్గా ఏమంటుంది అది? ఓకే, ఆల్ ఇంటీజర్స్ అని తీసేసుకుంటుంది. ఎంత షార్ట్గా అయిపోయింది, రైట్? క్లియర్ కదా? ఎంత షార్ట్గా అయిపోయింది ఎక్స్ప్రెషన్. ఒకసారి మళ్ళీ చెప్తాను. అదే ఇక్కడ ఏంటి? మనకు ఇంటర్ఫేసెస్లో ఒక మెథడ్ ఉంది, రైట్? ఓన్లీ వన్ మెథడ్ ఉంది ఇంటర్ఫేస్లో, రైట్? ఇది ఫంక్షనల్ ఇంటర్ఫేస్. ఓన్లీ వన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉందని ఎలా చెప్తున్నావు? ఇది @ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అని యాక్ట్ చేస్తున్నాం. ఓన్లీ వన్ అబ్స్ట్రాక్ట్ మెథడే ఉంటుంది. ఓకే, ఇది ఏం రిటర్న్ చేస్తుంది నాకు? దీని రిటర్న్ టైప్ ఏంటి? ఇంటీజర్. మెథడ్ నేమ్ ఏంటి? యాడ్. పారామీటర్ టైప్స్ ఏంటి? ఇంటీజర్. ఓకే, సో ఫైనల్గా ఏం చేస్తుంది? అంటే ఇది జస్ట్ డిక్లరేషన్. ఇది నా ఇంటెన్షన్ ఏంటి? నేను ఎక్కడైతే ఇంప్లిమెంట్ చేస్తానో అప్పుడు ఏం చేయాలి? ఏ ప్లస్ బి ప్లస్ సి చేసి రిటర్న్ చేయాలి. దట్స్ ఫర్ మై ఇంప్లిమెంటేషన్. అదే జావా 17లో మనం ఎలా చేస్తాము? మనకు నోన్ వేలో ఇక్కడ ఇలా ఇంప్లిమెంట్ చేసేసి చైల్డ్ క్లాస్లో ఏ ప్లస్ బి ప్లస్ చేసి రిటర్న్ చేస్తాం, రైట్? ఒక చైల్డ్ క్లాస్ రాసేసి ఏ ప్లస్ బి ప్లస్ సి చేసి రిటర్న్ చేస్తాం. క్లియరా? దీనికి ఒక చైల్డ్ క్లాస్ రాసాం, దాంట్లో ఏ ప్లస్ బి ప్లస్ చేసి రాసాం. కానీ జావా 17కి వచ్చేసరికి ఇక్కడ ఇలా రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్ లాంబ్డా ఎక్స్ప్రెషన్ తోటి ఇలా రాసుకోవచ్చు. ఇక్కడ ఇలా డెమో క్లయింట్లో ఇంటర్ఫేస్ రిఫరెన్స్ టైప్ ఇచ్చేసుకుని దాంట్లో ఉన్న మెథడ్ ఏంటి? ఇది దిస్ రిప్రజెంట్ మెథడ్. ఓకే,
ఈ మెథడ్కు నువ్వు నేమ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఇంటర్ఫేస్లో ఓన్లీ వన్ మెథడే ఉంది, వన్ అబ్స్ట్రాక్ట్ మెథడే ఉంది. రైట్? క్లియరా? మల్టిపుల్ ఉంటే అలౌ చేయదు కదా. ఫంక్షన్ ఇంటర్ఫేస్ అనటేషన్ ఏం చేస్తుంది? అక్కడే ఎర్రర్ ఇస్తుంది రాసేటప్పుడే. ఓకే, సో ఇక్కడ A+B+C ఉంది. సో వాటి డేటా టైప్స్ ఏంటి? ఇంటూ A, ఇంటూ B, ఇంటూ C కదా ఆ మెథడ్లో. అందుకే ఇంటర్ నాకు ఆల్రెడీ తెలుసు, వన్ అబ్స్ట్రాక్ట్ మెథడే ఉంది కదా, నువ్వు ఎందుకు చెప్తున్నావు ఉంటుంది. నువ్వు ఇచ్చినా కూడా ఐ క్యాన్ టేక్ ఇట్. నువ్వు రాంగ్ ఇస్తే మాత్రం ఎర్రర్ త్రో చేస్తా. నువ్వు ఇచ్చావనుకో, మెన్షన్ చేసావనుకో, నేనేం ఇష్యూ ఏమి ఇవ్వను. బట్ నువ్వు మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, నాకు తెలుసు అది. ఐ కెన్ హ్యావ్ దట్ కేపబిలిటీ అని చెప్తుంది Java 8. ఓకే, సో ABC ఇచ్చి ఫైనల్గా ఇది రిటర్న్ అన్నట్టు. ఓకే, ఇది రిటర్న్. సో దీని మీనింగ్ ఏంటంటే ఈ 2 లైన్స్ నేను చూసారా, ఈ 2 లైన్స్ మీనింగ్ ఏంటంటే ఇక్కడున్న ఈ లైన్స్ అన్నట్టు. బాగా క్లియర్గా అర్థం చేసుకుంటే సో ఫస్ట్ ఈ లైన్. ఓకే, ఈ లైన్ ఏంటి? ఇది రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, వీడికి ఈక్వల్ టు దిస్ ఈక్వల్. రైట్? క్లియరా? ఈక్వల్ టు అంటే నేమ్ వేరుంది బట్ ఇది. రైట్? ఈ లైన్ సేమ్ ఉందా? బట్ ఈ లైన్కి వచ్చేసరికి ఏం చేస్తున్నాం మనం? ఈ లైను ప్లస్ ఓకే, ఈ లైన్ మీనింగ్ ఏంటంటే ఈ 2 లైన్స్ మీనింగ్ ఏంటంటే ఇది. ఓకే, అంటే వీఆర్ టేకింగ్ 3 పారామీటర్స్ A, B, C అండ్ రిటర్నింగ్ A+B+C. ఇది ఇక్కడ A+B+C. సో ఇక్కడ నువ్వు రిటర్న్ అని పెట్టవచ్చు, కానీ ఏంటది? 1 లైనే ఉంది కదా. ఇఫ్ యూ హ్యావ్ మల్టిపుల్ లైన్స్, ఓకే, రిటర్న్ పెట్టవచ్చు. ఇదేమంటుంది? సింగిల్ లైనే ఉంది కదా. ఓకే, సింగిల్ లైనే ఉంది. సో నువ్వు ఇక్కడ దీన్ని ఇలా యాడ్ చేయని చెప్తుంది. నువ్వు ఇలా రిటర్న్ చేయాలంటే యూ కెన్ హ్యావ్ కర్లీ బ్రేస్. ఓకే, నువ్వు రిటర్న్ అని పెట్టినప్పుడు కర్లీ బ్రేసెస్ పెట్టుకో అని చెప్తుంది. ఓకే, ఓకే, కర్లీ బ్రేసెస్ మల్టిపుల్ లైన్స్ ఉన్నప్పుడు. ఓకే, ఎలా అంటే దిస్ వన్ ఈజ్ లైక్ దిస్. ఓకే, ఇప్పుడు సింగిల్ లైన్ కాబట్టి అది అలో చేయట్లేదు, ఇక్కడ సెమికోలన్ పెట్టాలి. ఓకే, సింగిల్ లైన్. ఇప్పుడు మల్టిపుల్ లైన్స్ ఉన్నాయి. మల్టిపుల్ లైన్స్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ దీనికి మల్టిపుల్ లైన్స్ ఎలా రాయొచ్చు మనం? ఓకే, లెట్స్ సే ఇంట్ సమ్ ఈజ్ ఈక్వల్ టు అంతే కదా A+B+C. మల్టిపుల్ లైన్స్ రాయాల్సి వస్తే అంతే కదా, రిటర్న్ సమ్. ఓకే, ఇలా కూడా రాయొచ్చు కదా ఇంప్లిమెంటేషన్. క్లియర్ కదా? ఇలా రాసే బదులు నేను ఏం చేశాను, అరే ఇది ల్యాండా ఎక్స్ప్రెషన్ రాసేది మనము కోడ్ను కన్సైజ్ చేయడానికి, కోడ్ను రెడ్యూస్ చేయడానికి. మళ్ళీ ఇక్కడ 3 లైన్స్ రాయడం ఏంటి? సింపుల్గా దీన్ని ఒక లైన్లో మనం జనరల్గా దీన్ని ఇక్కడ చేయొచ్చు కదా. అంటే ఇది కట్ చేసి ఫస్ట్ లైన్ కట్ చేసి ఇలా చేయొచ్చు కదా. ఇది ఓకే కదా, దీంట్లో డౌట్ ఏం లేదు కదా. క్లియర్ కదా? ఎక్స్ట్రా వేరియబుల్ తీసుకునే బదులు డైరెక్ట్ A+B చేసి అక్కడే రిటర్న్ చేస్తున్నా. ఓకే, అరే ఇక్కడ 1 లైనే ఉంది, నీకు ఇక్కడ కర్లీ బ్రేసెస్ ఎందుకు అని అడుగుతుంది. అరే నువ్వు 1 లైనే రాస్తున్నావు భయ్, నీకు ఇక్కడ 1 లైనే ఉంది, సింపుల్గా రిటర్న్ చేస్తున్నావు కదా, అది చేసే అంటుంది. ఇవి దీన్ని తీసేయమని చెప్తుంది. ఎస్, తీసే అంటుంది. ఓకే, దీన్ని తీసేసి నాకు ఏముంటుంది? నువ్వు 1 లైన్లో రిటర్న్ చేస్తున్నావు కాబట్టి నాకు ఈ రిటర్న్ స్టేట్మెంట్ అవసరం లేదు, ఇది తీసేసే అని చెప్తుంది. సో ఈ రిటర్న్ స్టేట్మెంట్ తీసేసి ఇది కూడా తీసేసి ఐ డోంట్ వాంట్ దిస్. నేను ఇంకా సింప్లిఫై చేస్తాను నీకు, నువ్వు యూజ్ చేసేది నువ్వు కన్సైజ్ చేయడానికి కదా. దిస్ ఈజ్ ఎనఫ్ అని చెప్తుంది. ఎంత సింపుల్గా అయిపోయింది ఒక మెథడ్ ఇంప్లిమెంటేషన్. దీనికి చైల్డ్ క్లాస్ లేదు. ఇప్పుడు చైల్డ్ క్లాస్ ఉందా? వీ డిడెంట్ రైట్ 1 more ఎక్స్ట్రా క్లాస్. సింపుల్గా దాన్ని ఇక్కడ రాసాము, ల్యాండా ఎక్స్ప్రెషన్లోకి కన్వర్ట్ చేసాం. సార్ బాగానే ఉంది, మరి దీన్ని ఎలా కాల్ చేయాలి సార్? మరి ఇక్కడ కాల్ చేయాలంటే మనం ఏం చేస్తున్నాము? Java 7లో ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం ఇక్కడ. రైట్, దీన్ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి యాడ్ అని చెప్పి 1 2 3 4 కాల్ చేస్తాం. రైట్, 1 2 3 4 కాల్ చేస్తాం. క్లియర్? సో 4 అంటున్నా, 7 5 3 5 వాట్ ఎవర్ ఏదైనా కాల్ చేయొచ్చు, నెంబర్ కదా. కానీ ఇక్కడ ఈ ప్లేస్లో మనం ఇప్పుడు ఎలా కాల్ చేస్తాం? లైక్ ఇక్కడ ఎలా కాల్ చేస్తాం? ఇక్కడ
I'll remove this syntax. Don't keep it. No worries. ఇక్కడ క్యాలిక్యులేటర్ డాట్ యాడ్. ఓకే, యాడ్ ఏంటి 5, 3, 7. ఓకే, ఫైనల్గా ఇది నాకు ఏం రిటర్న్ చేస్తుంది? సిస్ అవుట్. క్లియరా? ఇప్పుడు ప్రింట్ చేస్తే నాకు అక్కడ ఏమొచ్చింది? జావా 17లో జావా 7లో 15 వచ్చింది. ఇప్పుడు జావా 17లో కూడా సేమ్ మనకు రావాలి, సరే కదా? జావా 8లో కానీ జావా 17లో కానీ సేమ్ రావాలి. ఓకే, యూ గట్ 15. సో ఇప్పుడు ఏం చేసాము, మనం ఒక ఎక్స్ట్రా క్లాస్ని అవాయిడ్ చేసాం అక్కడ. సో ఈ దిస్ ఈజ్ మీనింగ్, ఈ మీనింగ్ ఏంటంటే ఒక ఎక్స్ట్రా ఇంప్లిమెంటేషన్ క్లాస్ అన్నట్టు. ఓకే, దీని మీనింగ్ ఏంటంటే ఈ రెండు లైన్ మీనింగ్ ఏంటి, ఒక ఇంప్లిమెంటేషన్ రాస్తున్నాం. క్లాస్ తీసుకోలేదు మనం ఇక్కడ, సింపుల్ లాంబ్డా ఎక్స్ప్రెషన్ రాసేసి దాన్ని ఇలా చేస్తున్నాం. ఓకే, నాకేంటంటే వన్ మోర్ ఇంప్లిమెంటేషన్, నేను మార్చాలి దాన్ని. ఓకే, ఇప్పుడు ఇదే ఉంది, మళ్ళీ దీని ఇంప్లిమెంటేషన్ మార్చాలంటే నేను ఏం చేయాలి? ఇక్కడ జావా 17లో అయితే ఏం చేయాలి? ఇప్పుడు జావా 17లో నేను ఇంకో క్లాస్ రాయాలనుకో, అడిషన్ క్లాస్ అనుకుందాం. ఐ టేక్ వన్ మోర్ అడిషన్ క్లాస్, న్యూ ఇంప్లిమెంటేషన్ రాయాలనుకుంటున్నా. ఇంప్లిమెంటేషన్ ఏంటి? అడిషన్ న్యూ అని పెట్టుకుంటున్నాము. ఓకే, ఈ న్యూలో నేను ఏం చేస్తాను? సేమ్ ఇంప్లిమెంట్స్ క్యాలిక్యులేటర్, రైట్? క్యాలిక్యులేటర్ ఇలా అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంది కాబట్టి అబ్స్ట్రాక్ట్ మెథడ్ చేశాను. కానీ ఇక్కడ నేను ఏం చేశాను అని అంటే కస్టమర్ని చీట్ చేయడానికి, ఓకే, a+b+c - c అన్నాను. ఇది నా ఇంప్లిమెంటేషన్. ఓకే, అది న్యూ ఇంప్లిమెంటేషన్. సంథింగ్ అది రాంగ్ అని నాకు కూడా తెలుసు. ఓకే, బట్ ఇది నా ఇంప్లిమెంటేషన్. ఇక్కడ మళ్ళీ రాయాలి, మళ్ళీ దీన్ని యాక్సెస్ చేయాలంటే మళ్ళీ ఏం చేయాలి? మెయిన్ చేసి మళ్ళీ క్యాలిక్యులేటర్ ఈజ్ ఈక్వల్ టు న్యూ అడిషన్ రాసేసి క్యాలిక్యులేటర్ డాట్ యాడ్ 1, 2, 3, సరే ఇక్కడ అడిషన్కి చేసాము, అడిషన్ 1కి చేయాలి, అడిషన్ న్యూకి చేయాలి. ఓకే, అడిషన్ న్యూకి. ఇది కేర్ఫుల్, మనం ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం అదే ఇంప్లిమెంటేషన్ ఆబ్జెక్ట్ కదా. సో ఇది ఏం రిటర్న్ చేస్తుంది నాకు ఫైనల్గా? ఓకే, దీన్ని రన్ చేస్తే నాకు ఏం అవుట్పుట్ వస్తుంది? 0నా? ఓకే, గాట్ 0, రైట్? 0 వచ్చింది. ఇక్కడ డౌట్ ఉందా? విల్ పాస్ వన్ మోర్ వేరియబుల్ 5 అనుకుందాం. ఇప్పుడు ఏమొస్తుంది? 5 + 2 7, 7 + 3 4 వస్తుంది, రైట్? అక్కడ మైనస్ చేస్తున్నాం కదా 7, అండ్ ఇక్కడ 4 రిటర్న్ అవుతుంది, 4 వచ్చింది. ఓకే, అంటే నేను న్యూ ఇంప్లిమెంటేషన్ మార్చాలంటే వన్ మోర్ క్లాస్ రాశాను, మళ్ళీ దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఆ మెథడ్ ఓవర్ రైడ్ చేసుకొని ఆ ఇంప్లిమెంటేషన్లో లాజిక్ మార్చేసాను. దిస్ ఈజ్ న్యూ ఇంప్లిమెంటేషన్. a+b - c అని రాశాను ఇక్కడ, అంటే ఇంకో క్లాస్ ఎక్స్ట్రా రాశాను. అదే జావా దగ్గరికి వచ్చేసి జావా 17 జావా 8లోకి వస్తే ఇలా. ఓకే, ఇప్పుడు ఏం చేయండి? నేను ఇంకొక ఇంప్లిమెంటేషన్ రాయాలి. ఓకే, సింపుల్, ఎలా రాయొచ్చు? మళ్ళీ ఎక్స్ట్రా క్లాస్ రాయాల్సిన అవసరం లేదు. ఐ టేక్ దిస్. ఓకే, ఓకే, సో దీన్ని ఎలా కాల్ చేయాలి? సే ఐ టేక్ దిస్ అండ్ ఇక్కడ పాస్. సింపుల్, ఎంత సింపుల్గా అయిపోయింది ఇంప్లిమెంటేషన్. ఎన్ని లైన్స్ తగ్గింది కోడ్. సో ఇప్పుడు ఏమొచ్చింది? 5 + 3 8, 8 - 7 1 రిటర్న్ అయింది. ఇంప్లిమెంటేషన్ ఎంత సింపుల్గా అయిపోయింది. అదే జావా 7లో అయితే ప్రతిసారి ఒక క్లాస్ రాయాలి, ఒక్కటే మెథడ్ ఉందనుకో ఇలా రాస్తున్నాం. అది మల్టిపుల్ మెథడ్స్ ఉంటాయి కదా. సో ఇలా సింపుల్గా మనం ఇంప్లిమెంటేషన్, అంటే ఇది ఏంటంటే ఇక్కడ ఇది ఒక ఇంప్లిమెంటేషన్ క్లాస్ అన్నట్టు. ఇది ఇంప్లిమెంటేషన్ ఇంత సింపుల్గా లాంబ్డా ఎక్స్ప్రెషన్లో రాస్తున్నాం. ఇలా నెంబర్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్స్ 1 లైన్లో రాసేసుకుంటూ వెళ్ళిపోవచ్చు లాజిక్. దాన్ని ఇమీడియట్గా దాని రిఫరెన్స్ యూజ్ చేసి కాల్ చేస్తాం. క్లియరా? ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి, లాంబ్డా ఎక్స్ప్రెషన్ అంటే క్లియరా? ఎనీ డౌట్? క్లియర్గా ఒకసారి థింక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ డిస్కస్ చేద్దాం.
ఓవరాల్ ఒకసారి థింక్ చేసి రాసే చెప్పండి. దాంట్లో ఇట్లా డిఫరెంట్ ఓన్లీ ఇంప్లిమెంట్ చేయకపోవడమే కదా చైల్డ్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్. ఎక్కడ చేస్తాం? అదే కదా ఇంప్లిమెంటేషన్ అంటే ఇదే కదా ఇది. దిస్ ఈజ్ ల్యాంబ్డా ఎక్స్పెరిమెంట్ ఇంప్లిమెంటేషన్. అది డబుల్ లైన్ కానీ కోడ్ ఎన్ని కోడ్ లైన్స్ తగ్గించావు? మన ఇంటెన్షన్ ఏంటి జావా 8లో? వీ హ్యావ్ టు రెడ్యూస్ ద కోడ్, కన్సైజ్ ద కోడ్. మనం ఫస్ట్ జావా 8 ఫీచర్స్లో ఏం మాట్లాడుకున్నాము ఇక్కడ? రైట్, మోర్ రీడబుల్ అండ్ కన్సైజ్ ద కోడ్. ఎంత కోడ్ తగ్గించాము జావా 7? ఇప్పుడు నీకు ఒక 2 లైన్సే ఉంది కాబట్టి, అడిషన్ కాబట్టి చాలా సింపుల్గా అనిపిస్తుంది ఇక్కడ. కానీ అదే హండ్రెడ్స్ ఆఫ్ లైన్స్ ఉన్నప్పుడు ఇంప్లిమెంటేషన్లో ఎన్ని లైన్స్ తగ్గించేస్తాం మనం? యూ విల్ రెడ్యూస్ సో మెనీ లైన్స్. క్లియర్? సింపుల్గా అయిపోయింది. ఇంప్లిమెంట్ చేసే సింటాక్స్ ఎట్లా గుర్తుపెట్టుకున్నాను? సింపుల్, అదే ల్యాంబ్డా ఎక్స్ప్రెషన్. సింపుల్ తీసుకుంటా, ఒక ఇలా కాకుండా ఐ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇంటర్ఫేస్ ఏంటి? టైప్ ఇంటర్ఫేస్. ఓకే, దీన్ని విష్ విష్. ఓకే, విష్ అనేది ఇంటర్ఫేస్. ఓకే, ఈ విష్లో నేను ఏం చేస్తా, ఒక మెథడ్ తీసుకుంటున్నాను. దాన్ని ఏం మెథడ్ అనుకున్నాను? లైక్ విష్ మీ, వైడ్ విష్ మీ. ఓకే, ఇస్ ఏ అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఓకే, ఇది ఏం చేస్తుంది అంటే నాకు నా ఇంటెన్షన్ ఏంటి, ఇది ఒక స్ట్రింగ్ని డిస్ప్లే చేస్తుంది. ఓకే, విష్ మీ అనగా ఏం చేస్తుంది? బేస్డ్ అపాన్ లాజిక్ గుడ్ మార్నింగ్ వాట్ ఎవర్. ఓకే, విచ్ చేస్తుంది అనుకుందాం. సో దీనికి మనం ఏం చేద్దాం, ఇక్కడ నేను టేక్ మెయిన్ మెథడ్. ఐ కెన్ టేక్ ఇయర్ రైట్. మెయిన్ మెథడ్ అనేది ఎక్కడైనా తీసుకోవచ్చు, ఇంటర్ఫేస్లో తీసుకోవచ్చు, క్లాస్లో తీసుకోవచ్చు, ఇంకో ఎక్స్ట్రా క్లాస్ క్రియేట్ చేసి మెయిన్ మెథడ్ తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఏం చేస్తున్నా, విష్ మీకి నేను రిఫరెన్స్ క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేయాలి? విష్ క్లాస్ నేమ్, ఇంటర్ఫేస్ నేమ్, తర్వాత దానికి రిఫరెన్స్, తర్వాత ఏంటి మెథడ్ ఏంటిడా విష్ మీ కదా, విష్ మీ మెథడ్. ఓకే, సో ఇక్కడ ఇలా ల్యాంబ్డా ఎక్స్ప్రెషన్ రాసేటప్పుడు ఇదేంటి, మనం దీన్ని ఫస్ట్ ఏం చేయాలి, మనం ఇట్ షుడ్ మేక్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్. ఓకే, ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అన్నాం. ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అన్నాక ఇప్పుడు నేను ట్రై టు యాడ్ వన్ మోర్ అనుకో, విష్ మీ 1 అన్న అనుకో, విష్ మీ 1 అనుకో, తీసుకుంటుందా? లేదు. ఇట్ వీఆర్ బ్రేకింగ్ ద ఫంక్షన్ ఇంటర్ఫేస్ కాన్సెప్ట్. సో ఇది అలో చేయదు, అది 100% చెక్ చేస్తుంది. దాని మీద మనం ట్రస్ట్ పెట్టుకోవచ్చు. ఓకే, తర్వాత విష్ మీ అన్నప్పుడు ఇది ఎలాగో నాకు ఒకటే మెథడ్ ఉంది కదా, నువ్వు నాకు ఆ మెథడ్ నేమ్ చెప్పాల్సిన అవసరం లేదంటే ల్యాంబ్డా ఎక్స్ప్రెషన్. యూ కెన్ రిమూవ్ దట్ నేమ్. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ కాలింగ్ ఓన్లీ, ఎందుకంటే నాకు ఓన్లీ 1 మెథడ్ ఉంది. రైట్, నా దగ్గర 100 రూపీస్ ఉన్నాయి. ఓకే, నా దగ్గర ఓన్లీ 100 రూపీస్ నోట్ ఉంది. నువ్వు నన్ను డబ్బులు అడిగావు, అక్కడ ఉన్నావు 100 రూపీస్ ఇస్తానా, 50 నోట్స్ 20 నోట్స్ ఇస్తానా? ఛాన్స్ ఉందా? లేదు. నా దగ్గర ఓన్లీ 1 నోటే ఉంది. ఇస్తే దాన్ని 10 అడిగినా అదే ఇవ్వాలి, 20 అడిగినా అదే ఇవ్వాలి, 50 అడిగినా నేను అదే ఇవ్వాలి. మీరు చిల్లర చేసి నాకు రిటర్న్ ఇవ్వాలి. రైట్, అంతే కదా. నేను వేరే నోట్ ఇచ్చే ఛాన్స్ లేదు నా దగ్గర, నా దగ్గర వేరే డబ్బులే లేవు. ఓకే, ఇక్కడ ఏంటి, ఇంటర్ఫేస్కి ఈ ఒక్క మెథడ్ తప్ప వేరేది లేదు అసలు. అదంటే మనం ఏమి రిటర్న్ చేస్తుంది, అదే రిటర్న్ చేస్తుంది. అరే నువ్వు ఏది అడిగినా నేను అదే ఇస్తారా భయ్, నువ్వు నాకు పేరు చెప్పాల్సిన అవసరం లేదు, నా దగ్గర ఉందే ఒకటి. సో నువ్వు ఆ పేరు తీసేయని చెప్తుంది ల్యాంబ్డా ఎక్స్ప్రెషన్. ఓకే, తర్వాత ఏంటి, దీని ఇంప్లిమెంటేషన్ ఇక్కడికి వస్తుంది. ఈ ల్యాంబ్డా ఎక్స్ప్రెషన్ అంటే ఇది, దిస్ ఈజ్ కాల్డ్ ల్యాంబ్డా ఎక్స్ప్రెషన్. మ్యాథమెటిక్స్లో చూసి ఉంటాం, దిస్ ఈజ్ ల్యాంబ్డా ఎక్స్ప్రెషన్. ల్యాంబ్డా ఎక్స్ప్రెషన్ అంటే ఈ సింటాక్స్. ఓకే, యారో యారో. అదే జావా స్క్రిప్ట్లో అయితే ఈక్వల్ టు యారో ఉంటుంది. జావా స్క్రిప్ట్కి దీని డిఫరెన్స్. ఓకే, ఈక్వల్ టు యారో, ఇక్కడ యారో, అదే డిఫరెన్స్. ఓకే, ఇక్కడ మెథడ్ నేమ్ అవసరం లేదు, కానీ ఇది కంపల్సరీ. ఈ కర్లీ బేసిస్ కావాలంటే ఎస్, డెఫినెట్గా సర్కిల్ బేసిస్ కావాలంటే డెఫినెట్గా మెథడ్ అని చెప్పాలి కదా. సో డెఫినెట్గా ఇది ఉండాలి. కానీ ఇది కనుక పారామీటర్స్ అలో చేస్తే పారామీటర్స్ పాస్ చేస్తాం మేడం. బట్ ఇదేంటి, ఇట్స్ నాట్ ఫర్ గివింగ్ ఎనీ కదా. సో ఇక్కడ ఏంటి, ఇది వైడ్, ఇట్స్ నాట్ రిటర్నింగ్ ఎనీథింగ్. మనం రిటర్న్ కూడా చేయలేము. ఇక్కడ రిటర్న్ అని రాస్తే తిడుతుంది, అది రిటర్న్ సంథింగ్ అన్నా అనుకో అది తిడుతుంది. ఓకే, లెట్స్ సే ఇప్పుడు నేను ఒక 100 అని ఇలా ఇచ్చా అనుకో, అదేం చేస్తుంది, తిడుద్ది. ఎందుకు, యూఆర్ రిటర్నింగ్ సంథింగ్. లైక్ ఇక్కడ నీకు రిటర్న్ టైప్ వైడ్, నువ్వు రిటర్న్ ఏం చేయలేవు ఇక్కడ. కానీ ఇక్కడ ఏం చేస్తా, నేను రిటర్న్ చేయను, జస్ట్ విజ్ చేయాలి కదా, సిస్ అవుట్ పెట్టేస్తాను. ఇక్కడ సిస్ అవుట్ పెట్టేసి
గుడ్ మార్నింగ్, రైట్. ఇంప్లిమెంటేషన్ అయిపోయింది. ఓకే, సింపుల్గా గుడ్ మార్నింగ్ అని రాసేసాను. ఐఎమ్ నాట్ రిటర్నింగ్ ఎనీథింగ్. ఓకే, ఇక్కడ కర్లీ బ్రేసెస్ పెట్టుకుంటా అంటే యూ కెన్ పుట్ ఓకే, యూ కెన్ పుట్ ఓకే. బట్ సి, ఈజ్ ఇట్ రియల్లీ రిక్వైర్డ్? నాట్ రిక్వైర్డ్, రైట్. వన్ లైన్ ఉంది, నువ్వు ఎందుకు కర్లీ బ్రేసెస్ పెడుతున్నావు? ఇక్కడ సెమికోలన్ పెట్టాలి, మళ్ళీ ఇక్కడ సెమికోలన్ పెట్టాలి, కర్లీ బ్రేస్ ఓపెన్ చేయాలి, క్లోజ్ చేయాలి, ఎండ్ చేయాలి. అరే ఇన్ని ఎందుకురా వైలు, ఒకటే స్టేట్మెంట్ రాస్తున్నావు, ఇవన్నీ అవసరం లేదు, సింపుల్గా రిమూవ్ చేయంటది. సో యూ కెన్ రిమూవ్ దీస్. ఓకే, సింపుల్గా దీన్ని వన్ లైన్లో చేసేసాయి. వన్ లైన్ ఉన్నప్పుడు సింపుల్గా ఇలా రాసేసే అని చెప్తుంది. ఓకే, జస్ట్ ఈ మెథడ్ రాయాలంటే నేను చేస్తే ఇప్పుడు దీన్ని యాక్సెప్ట్ చేయాలంటే సిస్ అవుట్ విష్ డాట్ అన్నప్పుడు ఇక్కడ మెథడ్ నేమ్ వస్తుంది, విష్ మీ అని కాల్ చేస్తాను. ఓకే, ఇట్స్ నాట్ అలౌయింగ్ ఎనీ పారామీటర్స్. సింపుల్గా నాకేమొస్తుంది, ఏం ప్రింట్ అవుతుంది ఇక్కడ? ఏమైనా ఇది ఎర్రర్ వచ్చిందా? ఓకే, సో సిస్ అవుట్లో పెడుతున్నామంటే ఇట్ షుడ్ రిటర్న్ సంథింగ్. ఓకే, యా, సిస్ అవుట్లో పెడుతున్నామంటే అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇలా కాల్ చేస్తే డైరెక్ట్ గుడ్ మార్నింగ్ అని వచ్చేస్తుంది. క్లియర్? ఈ కాల్ చేయండి, గుడ్ మార్నింగ్ ప్రింట్ అయిపోతుంది. వచ్చిందా? ఇంకా డౌట్ ఉందా సాయి? ఎక్కడో ఉంది డౌట్, లేదా? క్లియరా? 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 సౌమ్య డౌటా? ప్రీతి క్లియరా? డౌట్ ఉంటే చెప్పండి. ఇక్కడ ఇది అర్థం కాకపోతే స్ట్రీమ్స్లోకి వెళ్తే ఏం అర్థం కాదు. ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ రిఫరెన్సెస్ కూడా యూజ్ చేయాలి. ఈ రిఫరెన్స్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, డైరెక్ట్ కాల్ చేసేయచ్చు. ప్రాజెక్ట్లో యూజ్ చేసినప్పుడు ఓన్లీ సింగిల్ అబ్స్ట్రాక్షన్ మెథడ్ వస్తే దానివల్ల యూజ్ ఏంటి సార్? ఓన్లీ ఒకటి వస్తే అంటే మల్టిపుల్ అబ్స్ట్రాక్షన్ మెథడ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో ఫంక్షన్ ఇంటర్ఫేస్ అయితే ఒకటే యూజ్ చేస్తాం. నీకేమన్నారాడా? అమ్మ నువ్వు ప్రతి ఇంటర్ఫేస్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్గా రాసుకోమని చెప్పట్లేడు. ఓకే, నువ్వు ల్యాండా ఎక్స్ప్రెషన్ కావాలి, నీ కోడ్ను కన్సైజ్ చేసుకోవాలి, వెంటనే నువ్వు ఫంక్షనల్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేసుకొని చెప్తున్నాడు. ఓకే, కానీ నాకు ఇంటర్ఫేస్ కావాలి, అందులో మల్టిపుల్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ కావాలంటే నార్మల్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేసుకో. వాడు రిస్ట్రిక్ట్ ఏం చేయట్లేదు కదా. నేను నాకు ఇలా సింపుల్గా కోడ్ రాసేసుకోవాలి, ప్రతిసారి నేను ఇలా అంత కోడ్ రాయాల్సిన అవసరం లేదు అన్నప్పుడు మాత్రమే. ఇప్పుడు కంపారేటర్ అని ఉంది, అందులో మనం కంపేర్ అనే మెథడ్ చూసామా? అందులో ఓన్లీ వన్ మెథడ్ ఉంటుంది, వన్ మెథడే ఉంటుంది కంపారేటర్లో. కంపేర్ అనే మెథడ్ ఉంటుంది, చూసాం కదా మనం టీ సెట్లో యాడ్ చేసేటప్పుడు. అది ఇంప్లిమెంట్ చేసి రాసాము. అదంతా అంతెందుకు రాస్తున్నావు? సింపుల్ ల్యాండా ఎక్స్ప్రెషన్తో రాసుకోవడానికి. జావా 8లో దాన్ని ఏం చేశారంటే కంపారేటర్ని ఫంక్షనల్ ఇంటర్ఫేస్గా మార్చేశారు. ఓకే, అలాగే ఇంకేంటి, రన్నబుల్ ఇంటర్ఫేస్ ఉందా? ఎక్కడ చూసాం మనం? థ్రెడ్స్లో. అలా రన్ మెథడ్ ఉందా? ఓన్లీ వన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ కదా, దాన్ని కూడా ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్గా మార్చేశారు. ఓకే, కాలబుల్ ఉందా? కాలబుల్ ఉందిగా, కాలబుల్ చూసాంగా, దాన్ని కూడా ఓన్లీ వన్ అబ్స్ట్రాక్ట్ మెథడే ఉంది అందులో. సో దాన్ని కూడా ఫంక్షనల్ ఇంటర్ఫేస్గా చేయొచ్చు కదా, సింటాక్సెస్ మార్చేయచ్చు కదా. క్లియరా? క్లియర్ కదా? డౌటా? లేదు, ఇలా రాసినాక కూడా నేను ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అని పెట్టాను. ఐ డోంట్ వాంట్ టు రైట్ ఇన్ దిస్ వే. సార్ నాకు ఇలా వద్దు, నేను ఓల్డర్ వేలోనే వెళ్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఐ టేక్ అడిషన్. నాకు ఈ ల్యాండా ఎక్స్ప్రెషన్ నేను రాయాను, అడిషన్ అని తీసేసుకుంటాను. ఇక్కడ ఇంప్లిమెంట్స్ ఏంటి? క్యాలిక్యులేటర్. ఓకే, నాకు నేను చేస్తుంది ఇంప్లిమెంట్స్. ఓకే, ఏ ప్లస్ బి ప్లస్ సి అలా చేస్తుంది కదా. నాకు ఇది వద్దు సార్, నేను తక్కువ లైన్స్లో రాయాల్సిన అవసరం లేదు, నాకు క్లియర్గా రావాలి. నాకు జావా 7 వచ్చు, జావా 7లో నేర్చుకున్న కాన్సెప్ట్సే ఉన్నాయి. ఓకే, ఐ విల్ గో ఫర్ దట్ అన్నావు అనుకో, కెన్ గో విత్ దిస్. ఇక్కడ జావా 8లో ఇది కూడా చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఏం చేస్తావు? ఇక్కడ మెయిన్ మెథడ్ క్రియేట్ చేస్తావు, రైట్? క్యాలిక్యులేటర్ ఈజ్ ఈక్వల్ న్యూ అడిషన్, రైట్? క్యాలిక్యులేటర్ డాట్ యాడ్ 5, 3, 7. ఓకే, ఇట్ విల్ రిటర్న్ సమ్ రైట్. దాన్ని డైరెక్ట్ సీస్ అవుట్లో పెట్టచ్చు ఇక్కడ నేను. క్లియర్ కదా?
ఎక్స్ట్రా లైన్స్ యాడ్ చేయడం కన్నా డైరెక్ట్ రిటర్న్ చేసేది ఇక్కడ ప్రింట్ చేస్తున్నా. ఇది నీకు తిడుతుందా నువ్వు ఓల్డ్ వేలో రాస్తే? నాకు జావా 7 8లో ఉన్న కాబట్టి నువ్వు ఆ వేలో రాయమంటుందా? అడగట్లేదు. నీకేంటి నువ్వు కన్సైజ్ చేసుకోవాలంటే నీకు ఒక ఎక్స్ట్రా ఫీచర్ ఇస్తుంది, ల్యాండా ఎక్స్ప్రెషన్ అనేది. ఈవెన్ దో ఇట్స్ ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ నువ్వు ఇలానే రాసేసుకో, ఇంప్లిమెంట్ చేసేసి రాయొచ్చు. కానీ ఇంత రాయడం అవసరమా? అది ఫంక్షనల్ ఇంటర్ఫేస్ కాన్సెప్ట్. ఇప్పుడు నార్మల్ ఇంటర్ఫేస్ అయితే ఇలా రాస్తే ఇది మీనింగ్ఫుల్, ఓకే. కానీ అది ఫంక్షనల్ ఇంటర్ఫేస్, అందులో ఓన్లీ 1 మెథడ్ అని ఉంటుందని తెలుసు. మళ్ళీ ఇన్ని మెథడ్స్ రాసి దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇలా యాక్సెస్ చేసే బదులు సింపుల్గా ఇది సింపుల్గా అనిపిస్తుందా, ఇది సింపుల్గా అనిపిస్తుందా మీకు? విచ్ వన్ ఈజ్ గుడ్, విచ్ వన్ ఈజ్ సింపుల్? మీకు కన్ఫ్యూజన్ ఉందని అది ఈజీగా ఉన్నది సార్ అండి ఇక్కడ, ఓకే. కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి అది ఈజీగా ఉందని కదా. దిస్ ఈజ్ అంటే వన్స్ కాన్సెప్ట్ అర్థమైతే దిస్ ఈజ్ వెరీ ఈజీ. కానీ నీకు అది కూడా ఇస్తున్నాడు అక్కడ, అలా కూడా చేసుకోవచ్చు. బికాజ్ ఈజ్ సపోర్టెడ్ ఇన్ జావా 7లో చేశాడంటే అది ఇంకా 100 వెర్షన్ వచ్చినా కూడా ఉంటుంది. కాకపోతే ఫర్దర్ వెర్షన్లో ఇంకా ఈజీ వేలో ఏఐ జనరేటెడ్ అవుతుంది కదా, అన్నీ ఎంత ఈజీ అయిపోతుంది. ఒకప్పుడు మనం ఏం చేసేవాళ్ళం, ఏదైనా ఒక క్వశ్చన్కి సమాధానం కావాలంటే ఏం చేసేవాళ్ళం? గూగుల్ కూడా కాదు, టీచర్ని అడిగేవాళ్ళం. లైక్ బుక్లో మనకు డౌట్ ఉందనుకో, గూగుల్ ఫోన్లో అప్పుడు లేవు, వాళ్ళు ఏం చేసేవాళ్ళు? గూగుల్లోకి వెళ్ళి పూజారి నన్ను అడిగేవాళ్ళు, పురాణాల్లో డౌట్ ఉంటే. లేదంటే టీచర్ని అడిగేవాళ్ళు, ఒక పెద్ద బుక్ తీసుకొని డిక్షనరీ తీసేసుకొని ఓన్గా ఎత్తుకునేవాళ్ళు. ఇప్పుడు గూగుల్ వచ్చినాక నెట్లోకి వెళ్ళి ఎత్తుకుతున్నాం. నెట్లోకి వెళ్ళి ఎత్తుకడం కూడా ఈజీ చేశారు ఇప్పుడు, చాట్ జీపీటీ ఇచ్చారు, ఓకే. తర్వాత ఏం లేదు, ఈ చిప్ ఒకటి ఇక్కడ పెడతారు, నువ్వు కూడా అడగొద్దు, నీ మాటలు ఎనర్జీగా క్యాలరీస్ వేస్ట్ అవుతాయి అని చెప్పి నువ్వు ఆలోచిస్తావు. ఐ వాంట్ దిస్ ఆన్సర్ అంటే అదే ఇచ్చేసి ఇటు ఆలోచించి ఇటు ఆన్సర్ ఇచ్చేస్తుంది, ఓకే. ఎలన్ మస్క్ అదే చేస్తాడు తెలుసు కదా, చిప్ పెట్టాడు మెదడులో. మన ఆలోచనలన్నీ కంప్యూటర్కి ఆటోమేటిక్గా తెలిసిపోతాయి, రీడ్ అవుతుంది. ఇక తర్వాత మనిషి లేచి తిరగడం కూడా ఎందుకు, పడుకొని జీవితాన్ని అనుభవిస్తున్నాడు. ఇక్కడ అమెరికాకి వెళ్ళాలి, వెళ్ళిపోవాలి ఫిజికల్గా చేసేది ఉండదు, అలా అయిపోతుంది జీవితం. సో అంటే సింప్లిఫై చేసేసారు. లేదు నాకు సింప్లిఫై వద్దు, నేను ఎవరిని అడగను, బుక్ పెట్టి చదువుకుంటా అంటే చదువుకో, నువ్వే భగవద్గీత తీసుకుని అందులో ఉన్నాయి ఏ డౌట్లు ఉన్నా నువ్వే క్లియర్ చేసుకో. అలౌ చేయరా? చేస్తారు, కానీ నీకు టైం లేదు. లైక్ ఇప్పుడు భగవద్గీత అంటే అది ఎక్కడ ఉందో ఇక్కడికి వెళ్ళి వెతుక్కొని కొనుక్కొని చదువుకోవాలి. అది కాస్ట్, డబ్బులు పెట్టి వెతుక్కొని చదువుకోవాలి కదా. ఎంత టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక డౌట్ అడిగితే పోయి భగవద్గీత బుక్ తీసి అన్ని పేజెస్ ఎత్తుకుంటే, అదే గూగుల్ అడిగితే చాట్ జీపీటీలో ఫ్రాక్షన్ ఆఫ్ 2 minutesలో ఇస్తుంది. నువ్వు దేన్ని యూజ్ చేస్తావు? బుక్ చదివి ఎంటైర్ ఆన్సర్ యూజ్ చేస్తావా ఇదా? చాట్ జీపీటీ. ఎందుకు? టైం కొంచెం తక్కువ, కన్సైజ్గా ఉంటుంది, అంటే రీడబిలిటీ ఎక్కువ ఉంది, అంటే తొందరగా మనకు రెస్పాన్స్ వస్తుంది. మరి ఇప్పుడు నువ్వు జావా 8 యూజ్ చేస్తావా, జావా 7? లేదు, ఇంకా జావా 7 అంటే ఇది ఎవరు యూజ్ చేస్తారు? జావా 7 ఆల్రెడీ ఒక 20 years పని చేస్తున్నాడు జావా మీద, 20-25 years పని చేస్తున్నాడు ఓల్డ్ అప్లికేషన్స్లో. జావా ఇప్పుడే రాలేదు కదా, 1991లో స్టార్ట్ అయింది, 5లో రిలీజ్ అయింది. అప్పుడు పని చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు జావా 8కి మార్చాలంటే నాకు ఎందుకు ఈ హెడ్ఏక్, నేను జావా 7లో రాస్తాను. ముసలోళ్ళు ఉంటారు కదా, చాకేస్తూ ఉంటారు కదా, వాళ్ళు అంత ఫాస్ట్గా గ్రాప్ చేయలేదు సింటాక్సెస్, వాళ్ళు ఓల్డ్ వేలోనే రాసుకుంటూ వెళ్తారు. అలా అని చెప్పి వాళ్ళని అలో చేయకుండా ఉంటామా? లేదు కదా. యా, సో ద సేమ్ వే అంటే మనకు న్యూ ఇంప్లిమెంటేషన్ వచ్చింది. ఇఫ్ యూ వాంట్ యూజ్ న్యూ ఇంప్లిమెంటేషన్, నో ఐ డోంట్ వాంట్ యూజ్ ఇట్, ఐ విల్ గో ఫర్ ఓల్డ్ వే అంటే యూ కెన్ డూ ఇన్ ఓల్డ్ వే ఆల్సో. ఇండస్ట్రీలో ఇలా రాసినప్పుడు నాలాంటి వాడు ఏం చేస్తాడు తెలుసా, అరే నేను లీడ్, మీరు వచ్చేస్తారు టీంలో, నేను జావా 8 యూజ్ చేస్తున్నాను, ఆల్రెడీ ఐ హ్యావ్ 10 years ఎక్స్పీరియన్స్, జావా 8 యూజ్ చేసి సింటాక్సెస్ జావా 8లో రాస్తున్నాను. నువ్వు ఫ్రెషర్గా వచ్చావు, నువ్వు ఇప్పుడే వచ్చావు, నేర్చుకునేది జావా 8లో నేర్చేసుకో, తక్కువ లైన్స్ ఆఫ్ కోడ్ రాసుకో అని చెప్తాను. జావా 17లో ఓల్డ్ వే ఎందుకు వెళ్ళిపోతున్నావు? యూఆర్ యంగర్ జనరేషన్, గో విత్ న్యూ సింటాక్సెస్, రైట్? చాలా తక్కువ రీడబిలిటీ, నాకు ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ A+B+ తీసుకొని ఇదేం చేస్తుంది, దీన్ని ఈ ల్యాండా ఎక్స్ప్రెషన్ చూడగానే అర్థమవుతుందా లేదా మీకు? ఏమర్థమవుతుంది చెప్పండి? A+B+- C అంటే ఇది ABని తీసేసుకుంటుంది, A+B చేసి -Cని రిటర్న్ చేసుకుంటుంది. క్లియర్గా అర్థమైందా లేదా? అంటే 1 లైన్లో మీకు అర్థమైపోయింది, రైట్? సో ఇలాంటప్పుడు రీడబిలిటీ తక్కువ ఉంది కదా, రీడబిలిటీ ఈజ్ మోర్, రైట్? అంటే సింపుల్గా అర్థమైపోతుంది, పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు.
నెంబర్ ఆఫ్ కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి ఏ ప్లస్ బీ అంటే ఇది అడిషన్ కాబట్టి వేరే లాజిక్స్ అనుకో అవన్నీ చేయాల్సిన అవసరం లేదు కదా. సో సింప్లిఫై చేయడానికి జావా ఎక్స్ సింటాక్సెస్ యూజ్ చేస్తారు. ఓకే, క్లియరా? ఇప్పుడు మీకు అర్థమైందా ఒక ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ ఫంక్షనల్ ఇంటర్ఫేస్లో ఉన్న మెథడ్ని ఎలా కాల్ చేయాలి. ఓకే, క్లియర్? ఎనీ డౌట్? I'll give 2 minutes. Think.